సర్వోన్నత న్యాయస్థానంలో గతంలో వేసిన పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసినందున గతంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్ నిర్ధారకమైనట్లు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంతవరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయవద్దంటూ దాఖలైన పిటిషన్ను కవిత తరపు లాయర్ విత్డ్రా చేసుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం అనుమతి ఇచ్చింది. అలాగే కవిత పిటిషన్ ఉపసంహరణకు ఈడీ తరపు న్యాయవాది కూడా అభ్యంతరం తెలుపలేదు. తెలంగాణలో జరిగిన ప్రకృతి విపత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని మాజీ మంత్రి హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. గతంలో వర్షాల వల్ల రైతులు నష్టపోతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించారని పేర్కొన్నారు. అక్కడికక్కడే ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించారని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు రాజ్ భవన్లో ఆయన ప్రమాణం చేస్తారు. ఇక తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. తెలంగాణకు పూర్తి స్థాయిలో గవర్నర్ను నియమించే వరకు రాధాకృష్ణనే గవర్నర్గా కొనసాగనున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తమిళిసై రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు.